సుమలత గారితో అనుబంధం ఉందా మీకు? అఫ్ కోర్స్ ఐ స్టేడ్ ఇన్ దర్ హౌస్, సో అదే వెల్కమింగ్ కదా. కొంచెం పోలికలు ఉన్నాయి ఆవిడకి, మీకు గమనించారా? అవునండి. ఎవరు చెప్పలేదు. అంటే అంబిక గారి కొంచెం పోలికలు ఉన్నాయంటారు, సుమలత గురించి మీరే చెప్తున్నారు. అంబిక గారి పోలికలు ఉన్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. సుమలత గారి పోలికలు ఉన్నాయి. సుమలత గారు తెలుగు వారే, తెలుసు కదా మీకు? అవును, మా ఊరి వారే. ఓల్డ్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది కదా, మీకు ఎవరు కన్నడలో, తెలుగు కాదు కన్నడలో ఎవరు మీ ఇష్టమైన ఆర్టిస్ట్? చాలామంది ఉన్నారండి. అంటే మనకి హౌస్లో అట్మాస్ఫియర్ ఏంటంటే, ఇప్పుడు మా ఫాదర్ ఇండస్ట్రీ వాళ్ళు కదా, ఇప్పుడు ఏదైనా ఒక స్టోరీ చెప్పాలనుకోండి, అదే ఫిల్మ్ స్టోరీ, అప్పుడు కూడా మనం ఇప్పుడు బయట వాళ్ళు ఎలా మాట్లాడతారండి, ఏదైనా హీరో అంటే దే విడ్ నాట్ రెస్పెక్ట్. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి చెప్తాం. అవును, అలా దే బాటర్స్ అప్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరైనా కొంచెం దే టాక్ హీ అది అలా మాట్లాడితే నేను చెప్తాను, నో డోంట్ టాక్ లైక్ దట్ అని అది చెప్తాను. సో సో దే బాటర్స్ అప్ with so much of respect to the industry, because we are living, we are born, we are eating from the industry only. మీకు ఓల్డ్ కన్నడ సినిమాలు చాలా ఇష్టం అని నేను తెలుసుకున్నాను. మై ఇంటెలిజెన్స్. వెరీ గుడ్ ఇంటెలిజెన్స్, యు ఆర్ వెరీ బ్రెయినీ. ఎవరు ఇష్టం బాగా? సరోజాదేవి గారా, జయంతి గారా, చంద్రకళ గారా? ఆఫ్ కోర్స్ రాజ్ కుమార్ గారు ఇష్టం, అమరీష్ గారు ఇష్టం, విష్ణువర్ధన్ ఐ లైక్ రమేష్ అరవింద్, I like Jagesh. I like most of the heroes. I worked with all. Of course. Heroines and heroines. I like Kalpana Garu. I think you know. You're asking old film kada. I like Manjula. I like B. Surajadevi Garu. I like Jayanti Garu. ఓకే. సో మెనీ పీపుల్. మీరు కన్నడ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలని నాకుంది. అంటే నేను మీ కన్నడ సినిమాలు చూశాను. ఏదో ఒక రెండు డైలాగులు కన్నడలో చెప్పండి మేడం. అంటే డైలాగ్ కాదు, ఇలా మాట్లాడటం అంటే నాకు రావాలి కదా. వదిలేండి, తెలుగులో మాట్లాడదాం. కాదు మీ కన్నడ టాక్ ఎలా ఉంటుందనేది తెలుగు ప్రేక్షకులు చూడాలి అనేది నా కోరిక. దానికి అందరూ కన్నడలో చక్కగా మాట్లాడతారండి. ఎక్కడ? ఇక్కడ మన హైదరాబాద్. అవును, సో మెనీ పీపుల్ టాక్ టు మీ ఇన్ కన్నడ. అలాగే. అండ్ లిపి కూడా కొంచెం సేమ్, లిపి దగ్గర సేమ్ కదా కొంచెం. ఏదో ఒక రెండు డైలాగులు చెప్పండి. డైలాగ్ వద్దు, కన్నడలో మాట్లాడుతున్నాను. ఓకే, కన్నడలో మాట్లాడినా నేనా వచ్చిరాను కన్నడలో మాట్లాడినా నేను నేర్పిస్తాను మీకు. ఇది కాఫీ సుಮ್ಮನೆ ఇಟ್ಟಿದ್ದೀರಾ ಅಥವಾ ನಾವು ಕುಡಿಬೋದಾ? ఏమో మీరు చెప్పింది అర్థం కాలేదు. సరే, నాకు వచ్చిన కన్నడలో ఏదో అడుగుతాను. అడగండి. ఒక కన్నడ డైలాగ్ నాకు బాగా ఇష్టం. ಎಲ್ಲಾದರೂ ಇರು, ಎಂಥಾದರೂ ಇರು, ఎందెందిಗೂ నీ కన్నడವಾಗಿరు. వెరీ గుడ్, బాగా నచ్చిందండి. దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి కన్నడలో చెప్పేసండి. దీని మీనింగ్ ఏంటో చెప్పండి. దట్స్ ಎಲ್ಲಾದರೂ ಇರು మీన్స్ బీ వేర్ ఎవర్ యు ఆర్. ఎంతాದರೂ ఇరు మీన్స్ హౌ ఎవర్ యు ఆర్, యువర్ రిచ్ పువర్ ఆర్ యువర్ సిచ్యువేషన్. కాబట్టి ఎంతాದರೂ ఇరు. ఎందెందిಗೂ నీ మీన్స్ ఆల్వేస్ బీ Kannadiga at heart, or be a Kannada. It's got so many inner meaning in it. That's the peripheral meaning. చూడండి ఎంత అన్యాయం. మీతో కన్నడ డైలాగ్ చెప్పించిపోయి నేనేదో కన్నడ డైలాగా నేను. బట్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్, సీరియస్లీ. మీరు చెప్పలేదు మీ డైలాగ్స్లో ఎనీ డైలాగ్, ఒక పాపులర్ డైలాగ్, కన్నడ డైలాగ్ చెప్పండి. నాది టెంపరీ మెమరీ అంటారు, తెలుసా మీకు? ఒక పర్మనెంట్ మెమరీ ఉంటుంది, ఒక టెంపరీ మెమరీ ఉంటుంది. జన్మద జోడి నుంచి చెప్పండి, మీ పాపులర్ సినిమా కదా అది. ఒక పాడినా అయితే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంటే బ్యాడ్గా ఉంటుంది. నాకు సాంగ్ ఇస్ బెటర్ దెన్ డైలాగ్ అని అలా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. మణి 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 ಗೊಂದು ದಾರ. ದ ಸಾಂಗ್ ಇಸ್ ಲೈಕ್ ಟಾಕಿಂಗ್. ಓಕೆ. ದಾರ ಜೊತೆ ಮಣಿ ಸೇರಿ ಚಂದದೊಂದು ಹಾರ, ತಾನಿ ತಂದಾನ ತಂದನ ತಂದಾನ ತಂದನ ತಂದಾನ ತಂದನ ತಂದಾನನ, ನಿನ್ನ ಹೆಸರೇನು ಮಣಿ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು, ಆದರೆ ಮಣಿ ಜೊತೆ ಇರೋ ದಾರದ ಹೆಸರೇ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲಲ್ಲೇ. సూపర్ సూపర్ సూపర్. ఏ సినిమాలో పాట ఇది? మీ మీద. I told you no, this Mani is my character's name. The song is జన్మద జోడి. Yes. Very good.
ఎవరు పాడారు మీకు ప్లేబ్యాక్ ఎవరు ఇచ్చారు? I think actually Shuraj Kumar only sang the song, and the female voice I think Manjula Guraj. అలాగా. Hi, I'm Pavitra Lokesh. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.